బారిస్టర్ పార్వతీశం నెంబర్ 9కి స్వాగతం. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము? పార్వతీశం జట్కా బండి ఎక్కి ఒక సత్రానికి చేరుకున్నాడు అని చెప్పుకున్నాం కదా. మరి తర్వాత భాగం ఏంటో చూద్దాం. అప్పుడే 2 మైళ్ళు వచ్చామా అనుకుంటూ అయినా పట్నవాసంలో దూరం అంటే తెలియదని సమాధానం చెప్పుకుని గుర్రము బహు త్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి 2 బేడ ఇచ్చి వేశాను. ఇంకో బేడ ఇమ్మని చాలాసేపు బతిమలాడి కోప్పడి తిట్టి చక్కా పోయినాడు. అయితే ఈ పార్వతీశం ఏంటి, జట్కా బండిలో ప్రయాణం చేసేటప్పుడు ఈ బండివాడు అంతా కూడా తన కష్టం చెప్పుకున్నాడు కదా. తన కష్ట సుఖాలన్నీ చెప్పుకుంటూ తీసుకువెళ్ళాడు కాబట్టి ప్రయాణం ఎంతసేపు సాగింది అనేది పార్వతీశానికి తెలియలేదనమాట. అరే అప్పుడే వచ్చేసామా, 2 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చేసామా, పట్నంలో దూరం అస్సలే తెలియదు అనుకుని గుర్రబండి బాగా నడిచింది, చక్కగా ప్రయాణం చేశాను, ఏ ఇబ్బంది లేకుండా అనుకుని పార్వతీశం కిందకి దిగుతాడు. కిందకి దిగి 2 బేడ ఇస్తాడనమాట. ఇస్తే అతనికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఈ డబ్బులు సరిపోలేదు, ఇంకో బేడ ఇవ్వండి అని వాదించుకుంటాడనమాట. కానీ పార్వతీశం నేను అస్సలు ఇవ్వనని చెప్తాడు. దాంతో ఆ బండివాడు పార్వతీశాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి వెళ్ళిపోతాడనమాట. సత్రంలో జనము కిటకిటలు ఆడుతున్నారు. ఇంతమంది పొరుగురు జనం ఇక్కడికి ఎందుకు వచ్చారా అనుకున్నాను. లోపలికి వెళ్ళాను. గోడ కట్టుకుని అది మోకాల పైకి మడిచి జుట్టు కొప్పెట్టుకుని నెత్తిమించి చమురు మొహము మీదకి కారుతూ ఉండగా నల్లగా లావుగా శిలా విగ్రహంలాగా ఒక మనిషి కనబడ్డాడు. కాళ్ళు ఎడంగా పెట్టుకుని నిలబడి నాకేసి ఎగాదిగా చూసి ఎన్న వేయడం అన్నాడు. మొత్తానికి పార్వతీశం తన పెట్టే బేడాన్ని సర్దుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు. దానిపైన మడత మంచం పెట్టుకున్నాడు. దానిపైన తొంగ చాప పెట్టుకున్నాడు. లోపలికి వెళ్ళాడనమాట. వెళ్ళేసరికి ఆ సత్రంలో ఎలా ఉందట, జనం కిటకిటలు ఆడుతున్నారంటే చాలామంది జనం ఉన్నారనమాట. అయితే ఎంతమంది ఎందుకు వచ్చారబ్బా పొరుగురు వాళ్ళు ఈ సత్రంలోకి అనుకుని ఆశ్చర్యపోయాడు. అంటే అంతమంది జనాన్ని ఎప్పుడూ పార్వతీశం చూసి ఉండలేదన్నమాట. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి లుంగీ కట్టుకుని ఆ లుంగీని మోకాళ్ళ పైకి మడిచి జుట్టు ముడి వేసుకుని ఒక నల్లగా శిలా విగ్రహంలా ఉన్నటువంటి ఒక మనిషి కనపడ్డాడు అనమాట. అతను చాలా పొగరుగా నిర్లక్ష్యంగా కాళ్ళు 2 ఎడంగా పెట్టి నిలబడి పార్వతీశం వైపు యగాదిగా ఇలా చూశాడనమాట. ఎందుకంటే పార్వతీశం ఎలా ఉన్నాడో మనం చెప్పుకున్నాం కదా. నెత్తి మీద పెట్టుంది, పెట్టి మీద ఏమో మడత మంచం ఉంది, దానిపైన తుంగ చాప ఉందనమాట. అందుకని పార్వతీశం విచిత్రంగా కనిపించేసరికి అతన్ని ఎన్న వేయడం అన్నాడు అనమాట. అనేసరికి మీరు అన్నదేమిటో నాకు తెలియదు, కానీ నాకు ఒక గది కావాలి ముందు. ఓ అష్టదా, నీవు ఎవరు, మీది యా ఊరు, ఎన్ని దినాలు ఉండబోతావు, ఎక్కడ పోతావు, ఈ ఊరు ఎందుకు వచ్చావు అని ఆరంభించాడు. మేము బ్రాహ్మణులం, ఇక తక్కిన సంగతులంతా మీకెందుకు, గది ఉంటే ఇవ్వండి, మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెప్పండి అన్నాడు. నిండా గట్టివాడిగా ఉన్నావే, ఎన్ని దినములు ఉండేది చెప్పకపోతే ఎష్టదా గది ఇస్తును, 3 దినాల కంటే ఉండేదానికి లేదు. నేను 3 రోజులు కూడా ఉండను, మళ్ళీ ఈరోజు సాయంత్రమో రేపో వెళ్ళిపోతాను. అయితే సరే ఈ గదిలో ఉండవచ్చునని ఒక గది చూపించాడు. ఇక ఎన్న వేణుం అనేసరికి పార్వతీశానికి అర్థం కాలేదనమాట. మీరేమంటున్నారో నాకు తెలియదండి, తమిళంలో మాట్లాడుతున్నారు, నాకైతే ఒక గది కావాలి అని అడిగాడు. ఓ అష్టదా అంటే అవునా అని చెప్పి, నువ్వెవరు, మీదే ఊరు, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు ఈ ఊరు ఏం పని మీద వచ్చావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు అనమాట అరవతను. అప్పుడు వెంటనే పార్వతీశం ఏమన్నాడంటే, మేము బ్రాహ్మణులం, మిగిలిన విషయాలన్నీ మీకెందుకండి, గది ఉంటే ఇవ్వండి, లేకపోతే గది కోసం ఎవరిని అడగాలో చెప్పండి అని గట్టిగా అన్నాడు అనమాట. నిండా గట్టివాడివిగా ఉన్నావే అంటే, అబ్బో నువ్వు చాలా గట్టివాడివే, ఎన్ని రోజులు ఉండేది చెప్పకపోతే నీకు గది ఎలా ఇస్తాను నేను, 3 రోజులకు మించి ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఎవరైనా సరే 3 రోజుల తర్వాత ఖాళీ చేయవలసిందే అని అతను చెప్పాడనమాట. నేను 3 రోజులు కూడా ఉండను, ఈ రోజు కానీ రేపు సాయంత్రం కానీ వెళ్ళిపోతాను అని చెప్పాడు. చెప్తే వెంటనే సత్రం యజమాని సరే అయితే రండి అని చెప్పి అతన్ని ఒక గది దగ్గర తీసుకెళ్ళి ఒక గది చూపించాడు అనమాట. నేను ఆ గదిలో ప్రవేశించి సామాన్ అక్కడ భద్రపరుచుకుని బయటికి వచ్చి స్నానం చేసి పట్టుబట్టు కట్టుకుని మొహాన్ని బొట్టు పెట్టుకుని చెంబు తీసుకుని భోజనాల సావిడిలోనికి వచ్చాను.
అక్కడంతా చొక్కాలతోటి కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించే వాళ్ళు కూడా బనియన్ తొడుక్కుని వడ్డిస్తున్నారు. ఈ అనాచారం అంతా చూసి అక్కడ భోజనం చేయబుద్ధి అయింది కాదు. అయినా గత్యంతరం లేక ఖాళీగా ఉన్న విస్తరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. భోజనం చేస్తున్న వాళ్ళు వడ్డించే వాళ్ళు కూడా నన్ను చూసి లోపల నవ్వుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళతోటి మనకెందుకని యథావిధిగా పరీక్షించి భోజనానికి కూర్చున్నాను. ఇక లోపలికి వెళ్ళాడు. పార్వతీశం తన సామానంతా కూడా గదిలో చక్కగా సర్దుకున్నాడు. స్నానం చేశాడు. పట్టు లుంగి కట్టుకున్నాడు అనమాట. పట్టుబట్ట లుంగి పట్టు ఉంటాయి కదా, పట్టు వస్త్రం కట్టుకుని మొహాన చక్కగా బొట్టు పెట్టుకున్నాడు. మరి మంచినీళ్ళు చెంబు ఒకటి తెచ్చుకున్నాడు అనమాట. చెంబు పూర్వం మంచినీళ్ళు దగ్గర మనలాగా ఇప్పటిలాగా గ్లాసులతో పెట్టేవాళ్ళు కాదనమాట. రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ భోజనాల దగ్గర పెట్టేవాళ్ళు అనమాట. అలా చక్కగా చెంబు పట్టుకుని ఆ చెంబు ఇలా తీసుకుని ఆ భోజనాలు చేసేటటువంటి గదిలోనికి వచ్చాడనమాట. అక్కడ అందరూ ఎలా ఉన్నారట, చొక్కాలతోటి కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. అంటే కొంతమంది ఏమో షర్టు వేసుకుని భోజనం చేస్తున్నారు, కొంతమంది ఏమో సూటు ఉంటుంది కదా, సూటు వేసుకుని భోజనం చేస్తున్నారు. మరి వడ్డించే వాళ్ళు మాత్రం బనియన్ వేసుకుని వడ్డిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ వడ్డించే వాళ్ళందరూ కూడా తమిళం వాళ్ళు అనమాట. ఇక అక్కడ వాతావరణం చూసేసరికి, అక్కడ అనాచారం అంతా చూసేసరికి పార్వతీశానికి అస్సలు భోజనం చేయబుద్ధి కాలేదు. ఎందుకంటే భోజనం చేసేటప్పుడు చక్కగా పంచె కట్టుకుని ఓ పద్ధతి ప్రకారం కింద కూర్చుని విస్తరి వేసుకుని అలా తినడం పార్వతీశానికి అలవాటు కదా. అందుకని వీళ్ళు తినేటటువంటి పద్ధతి, అక్కడ వడ్డించే పద్ధతి పార్వతీశానికి అస్సలు నచ్చలేదనమాట. ఇక ఏం చేస్తాడు మరి, కడుపులో ఆకలి అవుతుంది, తిండి తినకుండా ఎన్ని రోజులని ఉంటాడు, మన సమయం కూడా లేదు. అందుకని గత్యంతరం లేక ఒక ఖాళీగా ఉన్నటువంటి విస్తరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అనమాట. ఇక అక్కడ భోజనం చేస్తున్న వాళ్ళు, ఇంకా వడ్డించే వాళ్ళు అందరూ కూడా పార్వతీశాన్ని వింతగా చూస్తూ నవ్వుకోవడం మొదలుపెట్టారనమాట. వీళ్ళు నవ్వుకొని మనకెందుకు అని చెప్పి పార్వతీశం ఏం చేశాడు, యథావిధిగా పరీక్షించి, అంటే బ్రాహ్మణులు ఏం చేస్తారంటే విస్తరిలో అన్నీ వడ్డించిన తర్వాత నీళ్లు తీసుకుని ఆచమనం చేసి ఆ తర్వాత నీటిని ఆ విస్తరి చుట్టూ 3 సార్లు తిప్పి భగవంతునికి సమర్పించి అప్పుడు తింటారనమాట. దాన్ని పరీక్షించడం అంటారనమాట. ఆ విధంగా పరీక్షించి భోజనానికి కూర్చున్నాడు అనమాట. ఇంకా వడ్డన అవుతుండగానే నా పంక్తిని కూర్చున్న అరవాళ్ళు కూరగాయ ముక్కలు వట్టి నోటినే తినేయడం మొదలుపెట్టారు. వడ్డన అయ్యి అవడంతో గబగబా నెయ్యి మనిషికి 2 గరిటెల చొప్పున ఒక ఆయన వడ్డించుకు వెళ్ళాడు. నా పక్కన కూర్చున్న అరవాళ్ళు కొంతమంది చెయ్యి పట్టి ఆ నెయ్యి దాహం పుచ్చుకున్నారు. ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నారు అనుకున్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకుని ఆ వట్టి నెయ్యి అన్నము తిన్నారు. నేను వేయించుకున్నాను. నెయ్యి పాడు వాసన. ఈ నెయ్యే తాగుతున్నారు ముఖం వాచినట్లు. అప్పుడు కాచిన ఇంటి నెయ్యి లభ్యమైతే వీళ్ళు చెంబులతోటి మంచి నీళ్ళ వలె దాహం పుచ్చుకుంటారు కాబోలు అనుకున్నాను. ఇక తినేవాళ్ళు తింటున్నారు, వడ్డించేవాళ్ళు వడ్డిస్తూ ఉన్నారనమాట. అయితే అరం వాళ్ళ తిండి ఎలా ఉందట, కూరగాయ ముక్కలు, కూరల ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు తీసుకుని తింటున్నారనమాట. అంటే ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, భోజనం చేయడానికి కూడా మన తెలుగు వాళ్ళకి ఒక పద్ధతి అనేది ఉంటుందన్నమాట. విస్తరిలో ముందుగా స్వీట్ వడ్డిస్తారు, తర్వాత పచ్చడి వడ్డిస్తారు, తర్వాత పప్పు, ఇంకా ఎన్ని కూరలు ఉంటాయి అన్ని కూరలు ఇవన్నీ వడ్డించిన తర్వాత అప్పుడు పులిహోర కానీ ఇంకా అన్నం కానీ వడ్డిస్తారు. ఆ తర్వాతమే రసము, పులుసు, సాంబారు, చివరికి మజ్జిగ కానీ పెరుగు కానీ వడ్డిస్తారనమాట. ఇది పద్ధతి. అక్కడ భోజనం చేసేటప్పుడు కూడా మొట్టమొదటి ఏం చేయాలి, స్వీట్ తినాలన్నమాట. ఎవరైనా సరే ఆ విధంగా స్వీట్ తినాలి. తర్వాత ఏమో కొంచెం అన్నం పచ్చడి కలుపుకోవాలి, తర్వాత పప్పు కలుపుకోవాలి, తర్వాత కూర కలుపుకోవాలి, ఫ్రై కలుపుకోవాలి, చారు, పులుసు, మజ్జిగ ఈ ఆర్డర్లో తినాలన్నమాట. ఇది తెలుగు వాళ్ళ సంప్రదాయం. ఇంట్లో ఉన్న ఇలానే తింటారు, బయట ఉన్న ఇలాగే తింటారనమాట. అయితే ఈ అరవం వాళ్ళు ఏం చేస్తున్నారట, ఆ కూరలో ఉన్నటువంటి కూర ముక్కలు వట్టియే తీసుకుని తినేస్తున్నారంట. ఇంకా అన్నంలో కలుపుకోవడం అది ఏమీ లేదనమాట. అలా తినేస్తున్నారు. ఒక ఆయన ఏం చేస్తున్నాడట, గబగబా 2 చెంచాల నెయ్యి వడ్డించుకుంటూ వెళ్తున్నాడు ప్రతి విస్తరి మీద. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కూర్చున్న వాళ్ళు చేతిలో పొయ్యమని ఇలా చేతిలో పోయించుకుని నెయ్యి తాగేస్తున్నారంట, వట్టి నెయ్యి. ఈ పార్వతీశం ఆశ్చర్యపోయాడు అనమాట. ఎందుకంటే మన ప్రాంతంలో నెయ్యి అన్నంలో వేసుకుని తింటాం కానీ ఆ విధంగా తాగం కదా. అందుకని పార్వతీశానికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక సరే అని చెప్పి తను కూడా అన్నంలో వేసుకుని కొంచెం కలుపుకుని తినేసరికి ఆ నెయ్యి ఎలా ఉందట, పాడు వాసన, అంటే నిలవ వాసన అనమాట. అంటే నెయ్యి తయారు చేయడం అనేది కూడా ఒక గొప్ప కళ అనమాట. చక్కగా పెరుగును తోడుపెట్టి ఆ మేగడ పెరుగును చిలికి దాన్ని ఆ వచ్చిన వెన్నని శుభ్రంగా కడిగి పొయ్యి మీద ఎంతవరకు వేడి చేయాలో అంతవరకు వేడి చేస్తేనే అది పూసలతోటి కమ్మటి నెయ్యి తయారవుతుంది అనమాట. అది తయారు చేయడం రాకపోతే మంచి నెయ్యి అనేది ఉండదన్నమాట. కాబట్టి ఆ నెయ్యి పార్వతీశానికి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇంట్లో ఏంటి మంచి కమ్మటి నెయ్యి తాగిన అలవాటు కదా. అందుకని పార్వతీశం ఆశ్చర్యపడి ఏంటి ఈ నెయ్యే తాగుతున్నారు ముఖం వాసిపోయినట్లు, మరి అప్పుడే తయారు చేసినటువంటి ఇంటికి సంబంధించిన నెయ్యి దొరికితే వీళ్ళు చెంబులతోటి తాగుతారు కావచ్చు,
మంచినీళ్ళు తాగినట్టు తాగుతారు కావచ్చు, పిచ్చి మొహాలు ఎలాంటి నెయ్యి తాగుతున్నారో అనుకున్నాడు అనమాట. నేతి వడ్డన అవుతుండగానే ఇంకొక ఆయన పులుసు తీసుకొచ్చాడు. ప్రతి వాళ్ళు ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడం లేదు, పచ్చడి కలుపుకోవడం లేదు, ఏమీ లేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు, నెయ్యి లేకుండా వట్టి అన్నం తింటూ అందులోనే కూర పచ్చడి నంచుకున్నారు. ఏమిటి అడవి తిండి, పాపం వీళ్ళు తిండి తినడం కూడా ఎరగరే అని జాలిపడ్డాను. నేను శుభ్రంగా పప్పు కలుపుకున్నాను, పులుసు వద్దనేసరికి అందరూ తెల్లబోయి నాకు వేసి చూశారు. కాకులకు కోకిల రూపు చాలా అందవికారంగాను, కంఠము కఠోరముగాను ఉంటుందట. అలాగే ఈ అరవ వాళ్ళ కళ్ళకి నేను బట్టి అనాగరికుడిగా కనపడ్డాను. ఆశ్చర్యం ఏమిటి, పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగానే కనపడుతుంది. ఇకపోతే నెయ్యి వడ్డించేటప్పుడే గబగబా ముందే పులుసు తీసుకొచ్చేసారనమాట. మన పద్ధతి ఎలా ఉందో నేను చెప్పాను కదా మీకు. నేను ఎవ్వరు కూడా అసలు ఒక పప్పు కలుపుకోవట్లేదు, ఒక కూర కలుపుకోవట్లేదు, ఒక పచ్చడి కలుపుకోవట్లేదు, ముందే డైరెక్ట్గా పులుసు పోయించేసుకున్నారట. ఇవేమీ కలుపుకోకుండా మొట్టమొదటి అన్నంలోనే దాంట్లో పప్పు కలుపుకున్నారంట. కొంతమంది ఏం చేస్తున్నారంట, వట్టి అన్నమే తింటున్నారంట, వట్టి అన్నం తింటూ కూర నంచుకుంటున్నారంట, తెల్లటి అన్నం తింటూ. అయితే ఇవంతా చూసేసరికి పార్వతీశానికి ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఏమిటి అడవి తిండి, వీళ్ళకి తిండి తినడం కూడా రాదా, అయ్యో పాపం ఇలా తగలబడ్డారేంటి వీళ్ళు అనుకున్నాడు అనమాట. అనుకుని నేను మాత్రం నా పద్ధతిలోనే తింటాను అనుకుని చక్కగా ముందుగా పప్పు కలుపుకున్నాడు. గబగబా అందరి దగ్గరికి వచ్చినట్టే పార్వతీశం దగ్గరికి కూడా పులుసు పట్టుకొచ్చేసారు. వద్దొద్దు నాకు పులుసు వద్దు అన్నాడు. ఎందుకంటే మన పద్ధతి ఏంటి, ముందు పప్పు తినాలి, పచ్చడి తినాలి, కూర తినాలి, అప్పుడు కదా చారు కానీ పులుసు కానీ వేసుకుంటాం. ముందే పులుసు వేసుకోమని తీసుకొచ్చారనమాట. పార్వతీశం వద్దు అనేసరికి అందరూ తెల్లబోయి అదేదో ప్రపంచం ఇంతలాగా పార్వతీశాన్ని ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారనమాట. అప్పుడు పార్వతీశం అనుకున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాకులు, నేను కోకిల్ని. మరి కాకులకి కోకిల ఎలా అనిపిస్తుంది, అందవికారంగా అనిపిస్తుంది. దాని కుహూ అంటూ కూసే ఆ కోత వీళ్ళకి కర్ణ కఠోరంగా వినిపిస్తుంది. ఎందుకంటే నేను వీళ్ళకి అనాగరికుల్లా కనపడుతున్నాను. ఆశ్చర్యం ఏముందిలే, పిచ్చివాడి కంటికి అందరూ పిచ్చివాళ్ళలానే కనపడతారు, పచ్చకామర్ల వాడి కంటికి అందరూ పచ్చకామర్లు ఉన్నట్టే కనపడతారు అని సరిపెట్టుకున్నాడు అనమాట. తర్వాత నేను కూర కలుపుకుని నెయ్యి తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం తప్పుతుంది కనుకనా తీసుకొచ్చి ఇది ఎక్స్ట్రా సార్ అన్నాడు. ఈ నెయ్యి ఎక్స్ట్రా ఏమిటి, నీ పిండాకుడు ఇప్పుడు మళ్ళీ వేసుకుంటేనే ఒక స్పూను, అది ఒక కాలణ. అవును సార్ అన్నాడు. అయితే ఏమంటావు, వేసేదా సార్? వెయ్యి. మరి వేయడానికి కాకపోతే నీ సౌందర్యాతిశయం చూసి ఆనందించడానికి పిలిచాననుకున్నావా? నేను అన్నది వాడికి పూర్తిగా అర్థం కాలేదు. పాపం కొంచెం నవ్వుకుని ఏమి సార్ అష్టకేలు చేస్తారు అన్నాడు. ఇక తర్వాత మన పార్వతీశం చక్కగా పప్పు కలుపుకున్నాడు, తర్వాత కూర కలుపుకుని కొంచెం నెయ్యి తీసుకురమ్మన్నాడు అనమాట. ఇక తప్పదు, మరి బాగుండపోయినా నెయ్యి వేసుకు తినడం అలవాటు కదా అని చెప్పి ఏ కుళ్ళు నెయ్యి అయినా సరే తప్పదు వేయించుకోవాలనుకుని పిలిచి ఆ నెయ్యి తీసుకొచ్చిన వాడు, సార్ ఇది ఎక్స్ట్రా సార్ అన్నాడు అనమాట. ఎక్స్ట్రా ఏమిటి, నీ పిండాకుడు అన్నాడు పార్వతీశం. ఇప్పుడు ఇంతకుముందు ఒక స్పూన్ వేసాం కదా మీకు, ఇంకొక స్పూన్ వేస్తే కనుక ఒక కాళానా ఇవ్వాలి అంటే మళ్ళీ అణాలో 4వ వంతు అనమాట. కాళానా అంటే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలని అర్థం అనమాట. అయితే ఏమంటావు అన్నాడు పార్వతీశం గట్టిగా. వేసేదా సార్, వేయమంటారా అన్నాడు. వేయడానికి కాబట్టి నేను ఎందుకు పిలిచాను అనుకున్నావు, నీ సౌందర్యం చూడడానికి పిలిచాను అనుకున్నావా అన్నాడు అనమాట. అంటే అరవం వాళ్ళందరూ ఎలా ఉన్నారు, నల్లగా ఉన్నారనమాట, నూనె కారుతున్నట్టు మొహం అంతా జిడ్డుగా, అసలు పరిశుభ్రంగా లేరనమాట వాళ్ళు. అందుకని వెటకారంగా అన్నాడు పార్వతీశం, నెయ్యి వేయడానికి కాకపోతే నేను ఎందుకు నీ సౌందర్యం చూడడానికి పిలిచాను అనుకున్నావా అని చెప్పి గట్టిగా అన్నాడు అనమాట. పాపం అరం అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. అర్థం కాకుండా ఏమి సార్ అష్టగేలు చేస్తారు అని నవ్వుకుంటూ అన్నాడు అనమాట. తను ఏదో స్తోత్రం చేశారనుకున్నాడు కాబోలు. పాపం వెనకడికి ఒక డిప్టీ కలెక్టర్ గారు ఒక అమాయకు కరణాన్ని ఏదో సందర్భంలో నువ్వు వట్టి బుద్ధిహీనుల్లా ఉన్నావే అన్నారట. ఆ కారణం తన్నేదో మెచ్చుకుంటున్నారనుకుని చిత్తం మహాప్రభు ఏలిన వారి కటాక్షం తమ పోటీ పెద్దలందరి చేత అలాగే అనిపించుకుంటున్నాను అన్నాడట. అలా ఉంది వడ్డనవాడి సంగతి. అప్పుడు పార్వతీశం అనుకున్నాడు, వీడిని నేను పొగుడుతున్నాను అనుకుంటున్నాడు. వెనకడికి ఒక డిప్యూటీ కలెక్టర్ ఒక ఆయన ఒక కరణాన్ని కోప్పడ్డాడంట. నువ్వు వట్టి బుద్ధిహీనుల్లా ఉన్నావు, నువ్వు తెలివి తక్కువ ఫూల్లా ఉన్నావు అని అర్థం అనమాట. అనేసరికి ఆ కారణం అది అర్థం కాక తను మెచ్చుకుంటున్నారు అనుకుని చిత్తం మహాప్రభు ఏలిన వారి కటాక్షం తమ ఒకటి పెద్దలంతా నన్ను అలానే అంటూ ఉంటారు అంటూ సంబరపడ్డాడంట. అంటే కొంతమందికి తిట్టినా సరే అది తిట్టు అని తెలియదు అనమాట, తను ఏదో పొగుడుతున్నారు అనుకుని సంబరపడిపోతాడు అనమాట. అంటే అలాంటి వాళ్ళకి మోకాల్లో మెదడు ఉంటుందని అర్థం అనమాట. ఆ విధంగా అలా ఉంది ఈ వడ్డనవాడి సంగతి అనుకున్నాడు మన పార్వతీశం అనమాట.
తక్కిన వాళ్ళంతా పులుసు అన్నం తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వు వచ్చింది వాళ్ళ తిండి వరుస చూసి. పులుసో చారో ఏదో ఒకటి కానీ రెండు ఏమిటి వీళ్ళ తలకాయ అనుకున్నాను. సరే వీళ్ళు ఎలా తింటే నాకెందుకని త్వరగా 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చాను. అక్కడ వరుసంతా చూస్తే భోజనం చేసినట్లే లేదు నాకు. అంతా అనాచారమే. అన్నం చేత్తోనే నెయ్యి మజ్జిగలు ముట్టుకోవడము, ఆ చేత్తోనే మంచినీళ్ళు ఇవ్వడము, చేతులు కడుక్కునే చోటంతా మెతుకుల మయము, అంతా అనాచారంగా ఉన్నారు. వీళ్ళకి అసహ్యం ఎలా లేదా అనుకున్నాను. మొత్తం మీద పులుసు అన్నం తినగానే వెంటనే అరవం వాళ్ళు ఏం చేస్తున్నారు, చారు వడ్డించుకుని తిన్నారనమాట. అయితే మన ప్రాంతంలో మన తెలుగు వాళ్ళ పద్ధతి ఏంటి, వేసుకుంటే రసం అంటే చారు వేసుకుంటాం, లేదంటే పులుసు, రెండిట్లో ఏదో ఒకటే వేసుకుంటాం. కానీ వీళ్ళు పులుసు ముందే పులుసు వేసుకున్నారు, కూరలు ఏం కలుపుకోకుండా దాని తర్వాత చారు వడ్డించుకున్నారనమాట. వాళ్ళ తిండి వరుస చూసి ఆ పార్వతీశం ఆశ్చర్యపడి, ఏమిటి వీళ్ళు పులుసో చారో ఏదో ఒకటి తినాలి కానీ రెండు తినడం ఏంటి వీళ్ళ తలకాయ అనుకున్నాడు. సరే వాళ్ళు ఎలా తింటే నాకెందుకు అని చెప్పి ఇష్టం లేకపోయినా గబగబా 2 మెతుకులు నోట్లో వేసుకుని తిని లేచి వచ్చాడనమాట. అక్కడ పార్వతీశానికి అసలు కడుపు నిండలేదు, భోజనం చేసినట్లే అనిపించలేదనమాట. అంతా అనాచారమే. అన్నం చేత్తోనే అన్నం కలుపుకుని తింటున్నారు కదా, ఆ చేత్తోటే మంచినీళ్ళు గ్లాస్ ముట్టుకుని తాగుతున్నారు, ఆ చేత్తోనే నెయ్యి ముట్టుకుంటున్నారు, ఆ చేత్తోనే మజ్జిగ ముట్టుకుంటున్నారు. అంతా ఎంగిలి చేసి పారేస్తున్నారనమాట. దాంతో అస్సలు పార్వతీశానికి అబ్బా వీళ్ళకి శుభ్రత లేదు, అంతా అనాగరికుల్లా ఉన్నారు అనుకున్నాడు అనమాట. ఇక చేతులు కడుక్కునే చోటుకు వెళ్ళాడు కదా, అక్కడ చేతుకులు కడుక్కునే చోట కూడా శుభ్రంగా లేదు, మొత్తం అంతా మెతుకులతో మయంగా ఉందన్నమాట. అబ్బా ఏంటి అసలు వీళ్ళకి అసహ్యం అనేది లేదా, అసలు పరిశుభ్రత అన్నది లేనే లేదు కదా అనుకున్నాడు పార్వతీశం. భోజనం చేసి నా గదికి వచ్చి కాసేపు విశ్రమించి చొక్కా తడుకుని ఊళ్ళోకి బయలుదేరాను. నాకు జుట్టుముడి గిరజాలు ఉండేవి, తీసివేయించి దొరటోపి ఒకటి కొనుక్కుని తర్వాత రైలు సంగతి కనుక్కుని వద్దామని ఉద్దేశ్యం. ఇక పార్వతీశానికి భోజనం పూర్తయింది కదా, కాసేపు రెస్ట్ తీసుకున్నాడు అనమాట. ఆ తర్వాత చొక్కా తొడుక్కుని ఊళ్ళోకి బయలుదేరాడు. ఇంతకీ పార్వతీశం ఎందుకు బయటకు వెళ్ళాడు అంటే, ఆయనకి గిరజాలు జుట్టు ఉండేదనమాట. ఆ జుట్టుని ఇలా కొప్పు అంటే ముడి వేసుకుని ఉండేవాడు అనమాట. అందుకని నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇంగ్లాండ్ వెళ్తున్నాను కదా, మరి ఈ ముడి వేసుకుని వెళ్తే ఏం బాగుంటుంది, కొంచెం స్టైల్గా ఉండాలి కదా. అందుకని ఈ జుట్టు అంతా కూడా నేను తీయించేస్తాను, అంటే క్రాఫ్ వేయించుకుంటాను, కటింగ్ వేయించుకుంటాను అని చెప్పి ఇంకా ఒక టోపీ ఒకటి కొనుక్కుంటాను. దొరలు టోపీ పెట్టుకుంటారు కదా అక్కడ, అందుకని ఒక టోపీ ఒకటి కొనుక్కుంటాను. ఆ తర్వాత రైలు ఎన్ని గంటలకు వస్తుంది ఏంటి అనేది తెలుసుకుని ఈ పనులన్నీ నేను పూర్తి చేసుకోవాలి అని నిర్ణయించుకుని మన పార్వతీశం బజారుకి వెళ్ళాడనమాట, అంటే బయటికి వెళ్ళాడనమాట. మరి పొడుగులు విన్నారు కదా. బారిస్టర్ పార్వతీశం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.